తిరుపతి శివారులో భారీగా అక్రమ సిలిండర్ల నిల్వలు బయటపడిన ఘటన కలకలం రేపుతోంది. అధికారులు నిర్వహించిన దాడుల్లో వందల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వైసీపీ నాయకుడు బోమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన అనుచరుడి గ్యాస్ సిలిండర్ల గోడౌన్ల పైన దాడులు చేసి అక్రమ నిల్వలు కనుగొన్నారు అధికారులు. అధికారులకు అందిన సమాచారం మేరకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో సౌజన్య పేరుతున్న గోడౌన్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు ఉంచినట్లు సమాచారం. వెంటనే దాడులు నిర్వహించిన అధికారులు అక్కడ భారీగా గ్యాస్ సిలిండర్లు ఉంటాయని గుర్తించారు. దాడిలో మొత్తం 595 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 80 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల విచారణలో భారత్ గ్యాస్ పేరుతో ప్రైవేట్ గో గ్యాస్ సంస్థకు చెందిన సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు సిద్ధం చేసినట్లు తెలిసింది. గో గ్యాస్ పేరుతో అక్రమ రవాణాకు సిద్ధం చేసిన ఈ సిలిండర్లు బ్రహ్మారెడ్డి అనే వ్యక్తికి చెందినవిగా అధికారులు గుర్తించారు. అధికారుల ప్రాథమిక దర్యాప్తులో గత 7 సంవత్సరాలుగా తిరుమలకు గ్యాస్ సిలిండర్ ను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న విషయం బయటపడింది. భారత్ గ్యాస్ పేరుతో గో గ్యాస్ సిలిండర్లను తరలిస్తూ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. ముఖ్యంగా తిరుమల ప్రాంతంలో గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ లో అమ్మేందుకు నిల్వ చేసుకున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ 2019లోనే గడువు ముగిసినట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ అదే పేరుతో వ్యాపారాలు కొనసాగిస్తూ అక్రమంగా సిలిండర్లు నిల్వ చేసి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇటీవల తిరుమలకు మరోసారి పెద్ద మొత్తంలో సిలిండర్లు సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలోనే ఈ అక్రమ నిల్వలు బయటపడ్డాయి. అధికారులు దాడులు నిర్వహిస్తున్న సమయంలో ఆ గోడౌన్ యజమాని బ్రహ్మారెడ్డి అక్కడి నుంచి పరారైనట్టు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు పెట్టి చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. అంటే బోమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని అక్రమాలు చేపించాడో, ఎన్ని అక్రమాలు చేశాడో, ఎన్ని మోసాలు చేశాడో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాను చేసిన అక్రమాలు, దొంగతనాలు రోజుకొకటి బయటపడతా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రజల దృష్టి నుండి ఇవన్నీ మళ్లించి ఎదుటి వారి మీద బొల్ల జల్లే ప్రయత్నం చేస్తున్నాడు బోమన కరుణాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో బోమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా చేసిన కాలంలో ఆ దేవదేవుడి సన్నిధిలో ఎన్ని ఘోరాలు నేరాలు చేశారో అన్ని వెలుగు చూస్తున్నాయి. ఆఖరికి మహాప్రసాదంలో చేసిన మహా కల్తీ నెయ్యికి బదులుగా కెమికల్స్ కలిపి భక్తుల మనోభావాలతో ఆడుకొని ఆ దేవదేవుని ప్రతిష్ట దిగజార్చి ఇప్పటికీ సిగ్గు శరం లేకుండా, తప్పు చేశామన్న భయం లేకుండా, భక్తులు ప్రజలు చేత్కరిస్తున్నా పట్టించుకోకుండా చెప్పిన అబద్ధమే చెబుతూ టీటీడీ కమిటీ మీద, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు వాళ్ళు దేవస్థానం విషయంలో, దేవదేవుడి విషయంలో ఎన్ని పాపాలు, నేరాలు, ఘోరాలు చేశారో అన్ని బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి దేవుడి విషయంలో చేయరాని తప్పులు చేశారు, చేయకూడని ఘోరాలు చేశారు, నేరాలు చేశారు, అందిన కాడికి దోచుకున్నారు. ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని దోపిడీలు, ఆఖరి మహాపాపం చేసిన ఈ దొంగల ముఠాని క్షమించే పరిస్థితిలో ప్రజలు, భక్తులు లేరు. దేవదేవుడు అసలే ఊరుకోడు. 100 గొడ్డలు తిన్న రాబందు ఒక గాలివానకు కూలిపోయినట్లు టీటీడీ విషయంలో వీళ్ళు చేసిన ఘోరాలు, మోసాలు, పాపాలు ఆ గాలివానల చుట్టముట్టి జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ ని శిక్షించడానికి సిద్ధంగా ఉంది. బోమన కరుణాకర్ రెడ్డి, నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేసినా నువ్వు చేసిన పాపాలు మాసిపోయేవి కావు, నువ్వు చేసిన ఘోరాలు కప్పబడేవి కావు. ఇకనైనా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి దేవదేవుడి పేరెత్తే అంశాన్ని పక్కన పెట్టి ఎంత తక్కువ మాట్లాడితే నీకు, నీ జగన్ రెడ్డికి, నీ పార్టీకి అంత మంచిది. ఇంకా హిందూ దేవుడితో ఆడుకుంటాం, దేవదేవుడి భక్తులతో ఆడుకుంటాం అని నువ్వు ప్రయత్నం చేస్తే వినడానికి, చూస్తూ ఊరుకోవడానికి హిందువులు అసమర్థులు కారు, ఆ దేవదేవుని భక్తులు ఊరుకునేవాళ్ళు కాదు.